దేవదాసులు పార్వతులు ఉండరా? ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే వాళ్ళు ఉండరా? మగ పిల్లలలో ఉండరా, ఆడపిల్లలలో ఉండరా? నాకు చెప్పుకోసిన ముందర ఇప్పుడు ఒక కాలు ఒక చేయిపోయింది. నీ భవిష్యత్తు ఏంది? ఇంకా 60-70 ఏళ్ళు బతకాలా? ఒక అమ్మాయి కోసం కాలు చేయి తీసేపించుకుని ఇంకా జీవితం పోయిన జీవితం వస్తుందా? అబ్బాయిలు మీరే చెప్పండి రా. ఇంకా తల్లి లేదా, తండ్రి లేదా, తోడబుట్టిన లేరు, కుటుంబం లేదా? అమ్మాయి జీవితం అమ్మాయి కోసం చచ్చిపోతారా మీరు? సిగ్గుంటే మీరన్నా మారి, నాకన్నా సిగ్గుంటే నేను మెలకుండా ఉంటా. ఏమో ఉండి ఫోన్లు చేసుకొని తీయటి పోతలు చెప్పుకుంటారు. అలో తిన్నావారా, పడినావారా అని వాడికి ఉబ్బి తప్పిడై చాటడైతుంది. నమస్తే అమ్మా. నమస్తే. ఇవాళ రేపు ఆ సమాజంలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటా? ఆడవాళ్ళ గురించి ఒక మాట తర్వాత చెబుతా. చెప్పినా ఇప్పుడు మగపిల్లల గురించి చెబుతున్నాయి. కొన్ని చూసిన వాళ్ళకు కూడా అమ్మను కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరు నన్ను తిట్టినా సరే ఒక్కొక్కరు నన్ను తిడితే ఈ ప్రమాణాలు మాత్రం మోగుతాయి అనుకుంటున్నా. తల్లిగానే వార్నింగ్ ఇస్తున్నా. నేను డామేషన్ చేయట్లేదు, మీకు సమాధానం వార్నింగాలు తీసుకోరని చెప్పట్లేదు. తల్లిగా తీసుకోండి అంతే. అంతేగాని ఒక అమ్మాయిని ప్రేమించినట్ట గుంటూరులో ఒక అబ్బాయి, గుంటూరు అని చెప్పారు. పాపం ఎమ్మెల్సీ సిన్సియర్గానే ప్రేమించిందంట. ప్రేమించి నాకేం చేసిండు ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ అబ్బాయి ప్రేమించిందిగా ఉండొచ్చు. ఈ అబ్బాయితోటి మళ్ళీ ఇంకొక అబ్బాయిని ప్రేమించిందంట. ఆ అమ్మాయి ప్రేమిస్తే ఈయనంట కాపులేసి ఆమెను చూసిండంట. చూసి ఏం జరిగింది? చివరికి ఆమెను టార్చర్ చేసిండేనా? ఏం టార్చర్ చేసిండు? అబ్బాయి ఉండి అమ్మాయి ఉండి ఇందుట్లో 2 ఉన్నాయి. టార్చర్ చేస్తే ఒక కాలు ఒక చేయి తీసేసారు. ఎవరు? అమ్మాయి తరపులు అని అంటుండు, ఎవరో అంటారు. ఇంకొక పేరు కూడా చెప్పిండు, ఎవరో బానుమతో ఎవడో అని చెప్పిండు. ఆయన బయట పైన పండుకొని ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం వయసు నిండా 100 ఏళ్ళు 25 ఏళ్ళే ఉంటాయి. ఇంకా 60-70 ఏళ్ళు బతకాలా? ఒక అమ్మాయి కోసం కాలు చేయి తీసేపించుకుని ఇంకా జీవితం పోయిన జీవితం వస్తుందా? అబ్బాయిలు మీరే చెప్పండి రా. అమ్మాయి కోసం అది పోతే పోయింది, ఇంకొక అమ్మాయి రాదా? అదే జీవితమా? ఇంకా తల్లి లేదా, తండ్రి లేదా, తోడబుట్టిన లేరు, కుటుంబం లేదా? అమ్మాయి జీవితం అమ్మాయి కోసం చచ్చిపోతారా మీరు? మీకు అంటే ఒక బాధ్యత ఉంది. మీరు వంశాన్ని ఉద్ధరించేవాళ్ళు. మీరు తల్లిదండ్రులు చచ్చిపోతే పుణ్య నరకానికి పంపించేవాళ్ళు, కొండ పగలేసేవాళ్ళు. మీకు బాధ్యత లేదా? ఫస్ట్ మీరు మారండి రా, తర్వాత వాడి సంగతి. కానీ మీరు మారండి. చెప్పు. చాలా మంది కాలు చేయి తీసేపించుకుని ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది? నువ్వు 1-2కి ఎట్టబోతావు, ఎట్ట తింటావు, ఎట్ట బతుకుతూ నీ కుటుంబాన్ని ఎట్ట పోషించుకుంటావు. ఇంక నీ చివరి లాస్ట్కి నిన్ను చూడటానికి తల్లిదండ్రులు కూడా చేసి ఇసుకుపోతారు. నీ బతుకు దరీనంగా మారిపోద్ది. నీ బతుకు మీద నీకే ఎరత్త పుట్టుద్దు. సర్దా ఉన్నా సాగు రాదు. ఎందుకు ఒక అమ్మాయి కోసం నువ్వు జీవితం ఎందుకు నాశనం చేస్తావు? కాకపోతే ఇంకొక ఆమె లేదా? చేసుకోవచ్చుగా. అదే నువ్వు చెప్పు. మారండి అయ్యా, దయచేసి మారండి రా. వయసు భవిష్యత్తు ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకు ఒక అమ్మాయి కోసం జీవితం నాశనం చేసుకునేది? అది వేరే వాడితో పోతుందని నీకు తెలిసినప్పుడు దానంట పడకాకు వదిలే. ఇంకా ఆమె ఒక్కతే కాదు ఆడపిల్ల, సమాజం మీద ఇంకా ఉండరుగా. నీకు నచ్చిన వాళ్ళు నీకు దొరకవచ్చు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీకు దొరకవచ్చు. నీకు లైఫ్ ఉందిగా, అది చూసుకోవచ్చుగా, మారొచ్చుగా. ఇప్పుడు ఒక కాలు ఒక చేయిపోయింది, నీ భవిష్యత్తు ఏంది? ఇంట్లో ఎవరు తప్పు అంటారు? అమ్మాయిదా అబ్బాయిదా? ఎవరు తప్పు? నేను అబ్బాయిలే తప్పు అంట. నేను అమ్మాయి అన్న. ఇప్పుడు ఆమె చూసుకొని ఆమె వెళ్ళిపోయింది. ఆమె కాలు చేయి కాదు కదా పోయింది, నీ కాలు చేయి కదా పోయింది. ఇప్పుడు మీ అమ్మ కదా ఏడ్చేది నీ కోసం, నీ కుటుంబం కదా ఏడ్చేది. ఇప్పుడు నీ జీవితం కదా అసలు చచ్చిందాక నువ్వు ఇది నరకరా బాబు అని అనిపించేది. అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించి అదే అంటే అమ్మ వదిలి వెళ్ళిపోతే అదే ఆలోచనలతో జీవితాంతం అట్లనే బాధపడకుండా ముందుకెళ్ళకుండా ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే చెబుతాను నా కొడక నేను. వద్దు, అదే బాధ అస్సలు వద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో జెన్యూన్ అబ్బాయిలు లేరు, జెన్యూన్ అమ్మాయిలు లేరు. అదే లైఫ్ అని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. మీకోసం మంచి అమ్మాయి పుట్టే ఉంటుంది, ఏడో ఒక్కడ పుట్టే ఉంటుంది. మీరు కోరుకున్న అమ్మాయి వస్తుంది కానీ ఆమె ప్రేమించిన ఆమె పోయింది, ఇంకా నాకు లైఫ్ లేదని మీరు చచ్చిపోవద్దు, వాళ్ళని చంపొద్దు, మధ్యలో మీరు ఆగం కావద్దని నేను మొత్తుకుంటున్నా. సిగ్గుంటే మీరన్నా మార్రి, నాకన్నా సిగ్గుంటే నేను మెలకుండా ఉంటా. అమ్మాయిలు అంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇంట్లో చెప్పకుండా అంటే పేరెంట్స్ని చదువుకుంటున్నాం జాబ్ చేస్తున్నాం అని చెప్పి తప్పు పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మరి అవి సిగ్గులేని చేస్తాయి. మరి మీకు సిగ్గు లేదా? మీకు సిగ్గు లేదా? మా పిల్లలకి వాళ్ళకి లేదు సిగ్గు. ఇప్పుడు అద్దు పొద్దు ఉండోళ్ళు అయితే, ఒంటి మీద భయం ఉండోళ్ళు అయితే, నిజమైన ఆడపిల్లలు అయితే, వాళ్ళు కుటుంబ విలువలు కాపాడే వాళ్ళు అయితే, ఒక ఆడపిల్లగా ఆమె బాధ్యత, ఆమె జాతర ఆమె చేసి ఆమె ఉంది, సాంప్రదాయం ఉండి ఆమె ఉంది. ఎవరో ఒక ఆమె తిరిగినామనే పట్టుకొని నీ జీవితం ఎందుకు ఆగం చేసుకుంటావు? నువ్వు ఆయన కాదుగా నీకు జీవితం, నువ్వు దేవదాస పార్వతి కాదుగా, నీకు లైఫ్ ఉందిగా. ఇప్పుడు ఉన్నారా దేవదాసులు పార్వతులు ఉండరా? ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే వాళ్ళు ఉండరా? మగ పిల్లలలో ఉండరా, ఆడపిల్లలలో ఉండరా? నాకు చెప్పుకోసిన ముందర లేరు కదా. అందుకని మీరు మారండి. ఫస్ట్ మీరు కూడా మారండి, మీ కుటుంబం వైపు చూడండి. ఉంటాయి కొన్ని గాలి తిరిగే ఉంటాయి, చూసి అర్థం చేసుకుని ఒకసారి 2 సార్లు పోయి మీరు కోరికల కోసం పోయి జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారు? చూడండి, చూసి మారండి. మళ్ళీ దాని అమ్మటే పడే
ఇంకోటి అబ్బాయిలు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు అమ్మాయి మోసం చేస్తే ఆమెను చంపాలి, ఆమెను బాధ పెట్టాలి, ఆమెకి అంటే ఆమెని అంటే పగ తీర్చుకోవాలి అని చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఆ పగ తీర్చుకోవాలి, నన్ను మోసం చేసింది. అదే నేను చెప్పేది, పగ తీర్చుకోవద్దు. దానివల్ల మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ జీవితం చాలా భవిష్యత్తు ఉంది, మీకు మళ్ళీ లైఫ్ ఉంటుంది, మీకు పెళ్ళి అయింది. అసలు నేను 90% చెబుతున్నా, ఆడదానిగా అమ్మగా చెబుతున్నా, మగపిల్లలకే భవిష్యత్తు ఉంటుంది. ఆడదానికి చెడిపోతే దానికి భవిష్యత్తు ఉండదు. దాన్ని చేసుకోరు, రారు, దాని జీవితం ఆగమైపోద్ది. నీ అవసరం కోసం వాడి దగ్గరకు వచ్చేవాడు ఇక నాకు కాసేపు చేసుకో అని దగ్గరకు పోయేవాడు ఉంటాడా? చేసుకుంటాడా? చేసుకొని ఇది ఆగమైపోయింది దాని దగ్గరకు పోయి అడగమని ఏ మగ మనిషినో అది అయితే రాని పక్కకు పోతాడు. అది ఆమె తెలుసుకోవాలా, చేసి ఆమె తెలుసుకోవాలా. అంటే పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది అంటే ఆడవాళ్ళు ప్రియుడి కోసం పోతున్నారు, ప్రియుడి ధ్యాసలో ఉంటున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? నరకం అయిద్ది అనమాట. ప్రియుడి కోసం పోవద్దు. అదే నేను చెప్తాను, వద్దు. పెళ్ళి అయిన తర్వాత తెలియక పొరపాటు చేసినా కూడా సరిదిద్దుకోవాలి. మొగుడు కానీ పిల్లం కానీ సరిదిద్దుకోవాల్సిందే. ఉంచుకున్నాడు కోసం పోతే అసలు జీవితం నాశనం అయిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. వాడు ఉంచుకున్న దాని కోసం వచ్చినా వాడి కుటుంబం నాశనం అయిపోద్ది, దీని కుటుంబం నాశనం అయిపోద్ది. అసలు ఫస్ట్ అది తెలుసుకుంటే ఈ పనులు చేయరు. చేతనగా ఆమె కాడికి పోవరే, ఆయనకు వచ్చేది ఏం లేదు. మొగుడు పిల్లం చేసేది అదే, ఉంచుకున్న ఆమె కాడి చేసేది అదే. కాకపోతే ఆమె చెప్పే కోతలు తీయగా ఉంటాయి ఈడి మొగుడికి. ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు తెలుస్తుందా తీపోయిందో. అట్టుండరా యానో ఉండి ఫోన్లు చేసుకొని తీయటి కొత్తలు చెప్పుకుంటారు. అలా తిన్నావారా పడినావారా అని వాడికే ఉబ్బి తబ్బిడై సాటడవుతుంది. అలాంటి ఆడవాళ్ళకి ఏం చెప్పాలి? అలాంటి ఆడవాళ్ళకి చూద్దాం, మగవాళ్ళకి చూద్దాం. ఇద్దరికి సిగ్గుంటే ఆ పనులు చేయకాకండి, కుటుంబాలు ఆగం చేసుకోకాకండి. పిల్లల భవిష్యత్తులు ముఖ్యం ముందల అది.